సాగేంత వరకు నశించాలి కేంద్ర ప్రభుత్వం అనే వైఖరి, నశించాలి కేంద్ర ప్రభుత్వం అనే వైఖరి. జిందాబాద్ సిఐటియు. 4 లేబర్ కోడ్లను అమలు చేస్తున్నట్టు సర్క్యులేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే 2020 సంవత్సరం నుంచి మొన్న జూలై 9 వరకు కూడా కార్మిక వర్గం మొత్తం దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తూ సమ్మెలో కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా వెనక్కి తగ్గినట్టే తగ్గి నిన్న ఒకేసారి సర్క్యులర్ జారీ చేస్తూ సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చినట్టయితే దాంట్లో ముఖ్యంగా 4 గంటల పని 8 గంటల పని 12 గంటలు చేయడం కావచ్చు. అదేవిధంగా యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా చేయడం, ఈరోజు కార్మికులకు ఉద్యోగ భద్రత లాంటి ఎలాంటి హక్కులు లేకుండా ఈరోజు వాళ్ళకు సమాచారం లేకుండానే వాళ్ళను తొలగించే ప్రయత్నం చేయడం కూడా ఈ 4 లేబర్ కోడ్లలో ఉంది. కాబట్టి కార్మికులకు నష్టదాయకమైన ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు 100 సంవత్సరాల్లో సాధించుకున్నటువంటి 29 చట్టాలను కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చే సందర్భం ఉంది. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే కార్మిక వర్గాన్ని మొత్తం కూడా ఐక్యం చేస్తూ అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఇప్పుడు ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిరో రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నా పేరు సిపల్ రవీందర్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను బాడా కార్పొరేట్ వ్యక్తులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను ఈరోజు అమల్లోకి తీసుకొచ్చింది. గత 5 సంవత్సరాల నుంచి దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అమలు చేయొద్దు అని చెప్పేసి అనేక ధర్నాలు రాస్తారోకలు చేసిన పరిస్థితి ఉంది. కానీ వాటిని అన్నిటిని కూడా ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఏదైతే బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు కార్మికుల చట్టాలను అన్ని కూడా మార్చి ఇలా కష్టాలను కూడా దోచుకొని బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చే చట్టాలను తీసుకొచ్చింది. వీటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి కేపీఎస్గా సిఐటియు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాము. లేకపోతే భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్మికుల పక్షాన్ని నిలబడడం కాక ఈరోజు బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని చెప్పేసి ఇది ఒక్కటే నిదర్శనంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దేశంలో ఉన్న కార్మికులు అందరూ కూడా ఈరోజు ప్రజాస్వామిక వాదులు కూడా కార్మికులు అందరూ కూడా ఏదైతే 4 లేబర్ కోడ్ల చట్టానికి వ్యతిరేకంగా అందరూ కూడా ముందుకు రావాలి. ఈ చట్టాలను వెనక్కి తీసుకున్నంత వరకు కూడా పోరాటాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం.